అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ప్రతిదండన ప్రతీకారము ప్రాయశ్చిత్తం చేయను. ద్వితీయోపదేశకాండం 32:43. జనములారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయను, తన విరోధులకు ప్రతీకారం చేయను, తన దేశం నిమిత్తం తన ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయను. ప్రైజ్ లార్డ్. మరి గత దినాన్న ప్రతిదండన ప్రతీకారం అన్న విషయాన్ని మనం ధ్యానించాం. ఈ దినం ప్రాయశ్చిత్తాన్ని గురించి మూడవదిగా ధ్యానిద్దాం. తన దేశం నిమిత్తం తన ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయను. యెషయా 22:6. ఎట్టి పరిస్థితులు ఎదురైనప్పటికీ మారు మనస్సు పొందక వారి వారి నిర్లక్ష్య వైఖరిని ప్రత్యక్షపరుస్తా వచ్చారు. 13-14 వచనాలు. అయినప్పటికీ దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని పిలువగా, రేపు చచ్చిపోదము గనుక తిందము త్రాగుదమని చెప్పి ఎడ్లను వధించచ్చు, గొర్రెలను కోయిచు, మాంసం తినుచు, ద్రాక్షారసం త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. కాగా ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ప్రత్యక్షుడై ఇట్లనుచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషము నాకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ లార్డ్. దీన్ని బట్టి కీర్తన 32:1 తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని 65:2 నా మీద మోపబడిన దోషములను గమనిస్తే అవి భరింపజాలనివి, అందుకే అతిక్రమణ నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం చేయాలి అని సామెతల 16:6 చక్కని మాట. కృపా సత్యముల వల్ల దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. అలాగే 2వ దినవృత్తాంతాలు 30:19-20 చూస్తే ఆదిలో అంటే పాత నిబంధన కాలంలో కూడా పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణం చొప్పున తన్ను పవిత్ర పచ్చుకొనకే తన పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయనుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులకు స్వస్థపరిచెను అని చరిత్ర చెబుతుంది. ప్రైజ్ లార్డ్. కృపగల దేవుడు, దయగల దేవుడు, జనుల పక్షంగా ప్రాయశ్చిత్తం చేయడానికి సిద్ధ మనసు గాలవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. కీర్తన 103:10 చూస్తే మన పాపములను బట్టి మనం ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. కారణం, దేవాది దేవుడు తన ప్రియకుమారుని శరీరాకారంతో మనుష్య కుమారుడుగా ఈ లోకానికి పంపి ఆయన కుమారుని శరీరం మీద ప్రాయశ్చిత్తం చేశాడు. మిక్కిలి ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన విషయం ఇది. తండ్రి అయిన దేవుడు తన కుమారుని శరీరం మీద ప్రాయశ్చిత్తం చేసిన అంశములను గమనించినట్లయితే యెషయా 53 ఆ ప్రాయశ్చిత్తంలో కుమారుని మీద మరి ఆయన ముఖము రక్తసిక్తమై స్వరూపమైనను సొగసైనను లేకుండా పోయింది. ఆయన చేసిన ప్రాయశ్చిత్తంలో కుమారుడు తృణీకరింపబడవలసి వచ్చింది, వెలివేయబడవలసి వచ్చింది, విసర్జింపబడవలసి వచ్చింది, వ్యాధిని అనుభవించవలసి వచ్చింది. వ్యసనాక్రాంతుడైనాడు, చూడనొల్లని వాడు అయిపోయాడు. ఎందుకంటే మొత్తబడ్డాడు, బాధింపబడ్డాడు, శ్రమ నొందాడు, గాయపరచబడ్డాడు, నలుగొట్టబడ్డాడు, మన రోగాలను భరించాడు, దౌర్జన్యం నొందాడు, అన్యాయ తీర్పు నొందాడు కనుక అతనిని ఎన్నిక చేయలేదు. అపరాధ పరిహారార్థమని చేయబడ్డాడు, సమాధానార్థమైన శిక్ష తన మీద వేసుకున్నాడు. మరి ముఖ్యంగా బహు కష్టతరమైన మాటలు ఏమంటే, అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది, తండ్రియే అతనికి వ్యాధి కలుగు చేశాడు. వీటన్నిటికీ మించిన మరో విషయం, అతని వేదనను చూచి తండ్రి తృప్తి పొందినాడంట. ఇది మరి కుమారుడుగా భరించలేని స్థితి కదా. ఇంకా చూస్తే సజీవుల భూమిలో అతను కొట్టివేయబడ్డాడు. భక్తిహీనులతో అతనికి సమాధి సిద్ధపరచబడింది, నియమించబడింది. అక్రమం చేయవర్లే ఎంచబడిన వాడయ్యాడు. ఇలాగ ఈ అధ్యాయంలో ప్రతి వచనమును గమనిస్తే యేసుక్రీస్తు వారి శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని వైపులా ప్రాయశ్చిత్తం చేసినాడు. కుమారుని ద్వారా, కుమారి వలన, కుమారుని బట్టి, కుమారుని పైననే ప్రాయశ్చిత్తం చేసినాడు తండ్రి అయిన దేవుడు.
దీనినంతటికీ మూల కారణం కృప, కేవలం కృప. ప్రైజ్ లార్డ్. మరి ప్రజల యొక్క వారి వారి దోషములను బట్టి, పాపములను బట్టి, అవిధేయతను బట్టి, తిరుగుబాటుతనమును బట్టి దేవుడు వారికి ప్రతిదండన చేయువాడే, ప్రతీకారం చేయువాడే. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, రోషము గలవాడు, తీర్పు తీర్చినప్పుడు నీతిమంతుడు. అయినప్పటికీ దేవుడు యోహాను 3:16లో చెప్పినట్లుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచుకో ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందవాలని నిశ్చయించి తన కుమారుని శరీరం అందే ప్రాయశ్చిత్తం చేసి లోకమంతటికి చేయవలసిన ప్రతిదండన, ప్రతీకారం చేసి మరి లోకమంతటికి ప్రతిదండన చేయక మానవాళికి రక్షణ కల్పించాడు. అందును బట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అట్టి కృపగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు జన్మలారా ఆయన బట్టి ఆనందిస్తూ స్తుతించండి. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. మా దోషములు, అవిధేయత, దుష్టత్వం బట్టి మా పైన ప్రతిదండన, ప్రతీకారము, తీర్పు తీర్చుకొనక నీ కుమారునిపై ఆ ప్రతిదండను, ప్రతీకారమును, ఆ తీర్పును తీర్చి ప్రాయశ్చిత్తం చేసి మమ్మును నీతిమంతులుగా తీర్చిన నీ ప్రేమకై, కృపలకై స్తుతులు అర్పిస్తూ దేవా, ఎల్లవేళలా నీ పట్ల కృతజ్ఞత కలిగిన వారమే ఆరాధిస్తూ స్తుతిస్తూ మా జీవితంలో కొనసాగించినట్టి కృపాభాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.